వంటల బండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మా మామిడి తోటలోకి వచ్చినాం. మా మామిడి తోటలో స్పెషల్గా చేయబోయే కర్రీ ఏంటిదంటే మేకపోతు కాలు తలకాయ కూర వండబోతున్నా. కాలు తలకాయ కూరలో ఏమేం ఐటమ్స్ వేసి వండుతారో చూపెడతా. ఇగో 2 కిలోల కాళ్ళు తలకాయ కూర తీసుకొచ్చినాం. కాళ్ళు తలకాయ కూరలో వేసుకునే ఐటమ్స్ ఇగో 2 ఉల్లిగడ్డలు, ఓ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కారపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లి గడ్డ తీసుకున్నా, దంచుకోలేదు. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకోవాలని ఇగో ఎల్లిపాయలు తీసుకున్నా. ఇగో అల్లం, ఎల్లిగడ్డలు, అల్లం అల్లం ముక్క తీసుకున్నా. ఇగో ఎల్లిపాయలు తీసుకున్నా, పక్కకు పెట్టుకున్నా. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుందని తీసుకొని పెట్టుకున్నా. ఇగో ముందుగా పచ్చిమిరపకాయలు కోసుకుంటానా. ఇలా పొడుగు కోసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇంత కారం కారం ఉన్నాయి. కోత్త అంటే ఇగో చెయ్యి మంట పడుతుంది. మిరపకాయలు కోసుకున్నాడు అయిపోయింది. ఉల్లిగడ్డ కోసుకుంటానా. ఇక ఉల్లిగడ్డ పైన పొట్టు తీసేసుకుంటానా. ఈ ఉల్లిగడ్డ కూడా చాలా ఘాటు ఉన్నది. కోత్త అంటే కండకే నీళ్ళు వస్తున్నాయి. చిన్న చిన్నగా ఇట్లా కోసుకుంటున్నా. కళ్ళకు ఘాటు వస్తుంది. కళ్ళు మండుతున్నాయి అని తొందరగా కొత్తన్నా. కొంచెం పెద్ద పెద్దగానే కోసుకుంటున్నా. ఇక ఉల్లిగడ్డ కోసుడు అయిపోయింది. ఇక కొత్తిమీర కట్ట చాలా తెచ్చిన. ఇక దీంట్లోకి వెళ్ళి కొంచెం తీసేసుకుంటాను. మరి ఎక్కువ వేసుకుంటే బాగుండదు. వేసుకునేంత వేసుకుంటేనే బాగుంటుంది. అందుకే ఇక కొంచెం తీసుకుంటాను. కొత్తిమీర తాజాగా ఉన్నది. ఇది హైబ్రిడ్ కొత్తిమీర కాదు, మన ఊరు కొత్తిమీర. ఇది దేశావాల్ కొత్తిమీర అంటారు. దేశావాల్ కొత్తిమీర అంటే రుచి ఉంటుంది. పుదీనా కోసుకుంటానా. కోసుకున్నాడు అయిపోయింది. ఇగో ఎల్లిపాయలు తీసుకున్న ఎల్లిపాయలు, అల్లం ముక్క వేసుకొని దంచుకుందాం. ముందుగా దంచి పెట్టుకోకుండా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుందని నేను ఇప్పుడే ఫ్రెష్గా దంచుకొని వేసుకుందామని తెచ్చి దంచుకుంటాను. కాదు తలకాయ కూర వండుకోనికి పొయ్యిన పెట్టుకుంటాను గిన్నె. ఇగో నూనె పోసుకుంటానా. తలకాయ కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటేనే తలకాయ కూర రుచి ఉంటుంది. ఇగో నూనె వేడైంది. జీలకర్ర వేసుకుంటానా. ఇగో జీలకర్ర దూరగా వేగింది. పచ్చిమిరపకాయలు వేసుకుంటానా. పచ్చిమిరపకాయలు గోలినాయి. ఉల్లిగడ్డ వేస్తాను. ఉల్లిగడ్డ వేసుకొని కలబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని కలబెట్టుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దూరగా వేగినాయి. ఇక పుదీనా వేసుకుంటాను.
కొత్తిమీర వేసుకుంటాను. ఇక ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ముందుగానే పసుపు వేసుకుంటే మాడిపోతుంది. మాడిపోతే కూర రుచిగా ఉండదు, మంచిగా ఉండదు. ఇగో దూరకు గోలింది. ఇగో సరిపోయేంత పసుపు వేసుకుంటాను. ఇగో 2 చెంచాలు పసుపు వేసుకుంటాను. ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. ఎందుకంటే నూనెలో వేసుకోవాలి. వేసుకుంటేనే కొంచెం గోలితే కొంచెం అల్లం వెల్లుల్లి వాసన రాదు, పచ్చి వాసన రాదు. దూరగా ఇవన్నీ గోలినాయి. దూరగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పసుపు వేసుకున్నా. అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నా. దూరగా గోలినాయి. ఇగో 2 కిలోల కాలుదలకాయ కూర ఇగో పొయ్యి మీద వేసుకుంటాను. నువ్వు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. కాలుదలకాయ కూరలా ఉడకనీకి మామిడాకులు వేసుకున్నాం. మామిడాకులు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఫ్రెష్గా కడుక్కున్న ఆకులు కూరలు వేసుకుంటున్నా తొందరగా ఉడకనీకి. ఎందుకంటే తలకాయ కూర కాబట్టి తొందరగా ఉడుకుతుంది మామిడాకులు వేసుకుంటే. మామిడాకులు వేసుకొని మూత పెట్టుకుందాం. తలకాయ కూర ఉడికిందో చూద్దాము. ఇగో మామిడాకులు వేసినాం కదా, 70% ఉడికింది. ఇంకొక 30% ఉడికించుకుందాం. ఇగో మూత పెట్టుకుందాం మళ్ళా. ఇంతసేపు ఒక 10 నిమిషాలు ఉడకాలనుకున్నాం కదా, ఉడికిందో చూద్దాం మూత తీసుకొని. ఉడికింది. కారం వేసుకుందాం. ఒక 2 చెంచాల కారం వేసుకుందాం. 2 కిలోలకు 2 చెంచాల కారం వేసుకుందాం. సరిపోయేంత ఉప్పు. ఉప్పు, కారం ముక్కలు పెట్టేటట్టు కలుపుకోవాలి. మామిడాకులు వేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికింది తలకాయ కూర. ముక్కలకు కారం, ఉప్పు పెట్టేదాకా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ముక్కలకు మంచిగా పట్టింది. ఒక గిలాసు నీళ్ళు పోసుకుంటాను. పచ్చిదనాల పొడి వేసుకుంటాను. పచ్చిదనాల పొడి వేసుకుంటే చిక్కగా వస్తుంది. అందుకే పచ్చిదనాల పొడి వేసుకుంటాను. మసాలా వేసుకుంటాను. దించే ముందు మసాలా వేసుకోవాలి. పచ్చిదనాల పొడి తర్వాత దించే ముందు గరం మసాలా వేసుకోవాలి. ఉడికింది, దించుకుందాం. తలకాయ కూర ఉడికినాక దించుకొని పైన కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది.
మా బావి దగ్గర పచ్చటి మామిడి తోటలో ఇలా మాకపోతు తలకాయ కాళ్ళ కూర వండిన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఈ పచ్చటి వాతావరణంలో పచ్చటి మామిడి తోటలో టేకాకులో అన్నం పెట్టుకొని తలకాయ కూర వేసుకొని పైన నిమ్మకాయ వెన్నుకొని తింటుంటే వేరే లెవెల్ ఉంది. తలకాయ కూర సూపర్ ఉడికింది. ఇట్లా మెత్తగా ఉడికింది. మెత్తగా ఉడకనికి కారణం ఏంటంటే నేను ఒక 2-3 మామిడాకులు వేసినా కదా, అందుకే తొందరగా ఉడికింది. రుచి కూడా సూపర్ ఉంది. బా వేరే లెవెల్ సూపర్ ఉంది. తలకాయ కూర ఎలా చేశారో చూసిరు కదా మీరు. నేను చేసిన స్టైల్లో మీరు కూడా చేసుకోండి. అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ముదిరిపోయిన ఏట తలకాయ అయితే మామిడాకులు వేసుకుంటే ముక్కలు తొందరగా ఉడుకుతుంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి.